నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ 24 అవర్స్ కష్టపడి మేము తయారు చేసాము ఒక రేసింగ్ ట్రాక్ ని ఈ రోజు ఈ వీడియోలో సేమ్ గో కార్టింగ్ రేసింగ్ లాగానే మేము చేయబోతున్నాం బగ్గీ రేసింగ్ ఛాలెంజ్ సో దాని కోసం మేము ట్రాక్ ని తయారు చేసినామని చెప్పినా కదా ఒక్కొక్కరు 2 ల్యాప్స్ లాగా ఈ ట్రాక్ మొత్తం ఫినిష్ అయితే చేయబోతున్నారు ఎవరైతే తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో యాజ్ యూజువల్ వాళ్ళు వచ్చేసి విన్నర్ అండ్ ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఈ జోలో చిప్ అయితే పనిష్మెంట్ లాగా ఉండబోతుంది సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి అండ్ ఎవరు లాస్ట్లో వస్తారో మీకు అందరికీ తెలిసింది ఘోరంగా అంటే ఘోరంగా కారం ఉన్నాయి కొత్త వచ్చి జోలో చిప్లో సో దీని అయితే తినబెట్టబోతున్నాము వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈ ఛాలెంజ్ లో అరే రూల్స్ చెప్తున్నా ఫస్ట్ అయినూరి మళ్ళీ పౌల్ అయిన తర్వాత ఏడవకుర్రి రూల్స్ వచ్చేసి ఏంటి అంటే ఒక్కసారి ఈ ఏదైతే లైన్ ఉందో లైన్ ని టచ్ చేసిరు అనుకోండి వాళ్ళకి వచ్చేసి 30 సెకండ్స్ అయితే యాడ్ చేస్తాము అండ్ ఎవరైనా పౌల్ అయితే హానెస్ట్గా చెప్పుర్రి అన్ఫేర్ అయితే చేయకుర్రి ఒకవేళ చెప్పకుండా ఈ వీడియో ఎడిటింగ్ లో తెలిసింది అనుకో నెక్స్ట్ వీడియోలో వానికి 3 జోలో చిప్లు అయితే తినబెడతాం పనిష్మెంట్ లాగా సో అందు గురించే ఫేర్ ఉండుర్రి ఫేర్ ఎక్కడెక్కడైతే పౌల్ అవుతుందో రాగానే చెప్పుర్రి ఖచ్చితంగా నీకైతే 4 తినబెడతాం ఖచ్చితంగా చెప్పు ఏడ పౌల్ అవుతావు ఓకే సో ఇంకొక విషయం ఏంటి అంటే ఈ లైన్ మీరు ఫినిష్ దాటిర్రు అనుకో ఇక్కడ కనిపిస్తున్న లైన్ అప్పుడే మీ ల్యాప్ వచ్చేసి ఫినిష్ అయినట్టు ఇది స్టార్టింగ్ లైన్ ఫినిష్ లైన్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి మనం మచ్చాడైతే డిసైడ్ చేస్తుండు మచ్చ కమాన్ ఓలో ఏడు రాజుగాడా ఓలో స్టార్ ఓలో నువ్వు ఓలేను ఓకే ఫస్ట్ వచ్చేసి ఈ ఛాలెంజ్ లో తాజ్గాడు సెకండ్ వచ్చేసి వీడు కిట్ గాడు థర్డ్ బాబాయ్ ఫోర్త్ నేను ఫిఫ్త్ విజయాడు సో చూద్దాం నువ్వు తాడారా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఎవరు జోలో చిప్ తింటారు అని చెప్పేసి లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్ ఇక ఛాలెంజ్ ఎందుకు స్టార్ట్ చేద్దాం కానీ అవసరం లేదు పెట్రోల్ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఎక్కడన్నా మీకు బండి మలగలేదు అనుకోర్రి మలకుండా టైం వేస్ట్ చేసుకోకూరి చక్కగా దిగి వెనక గుంజుకోరు దీన్ని ఓకే ఫస్టే చెప్తున్నా ఫేర్ ఉండాలి రూల్స్ అని చెప్పేసి నీకు రివర్స్ గేర్ లేదు ఓకే తింటావా ఫస్ట్ పార్టిసిపేట్ అవుతావా ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి తాజ్గాడు పార్టిసిపేట్ అవుతుంది కదా టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నావు చూద్దాం ఎంత టైంలో ఫినిష్ ఒకటి అయిపోగానే ఈయనే ఆగావు 2 ఓకే 3 2 1 పోరా పని చేస్తుందారా పోరా ఫినిష్ చేసినట్టు బండి ఎట్లా ఊగుతుందో అబ్బా దాక్కుందో ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ వచ్చేసి నార్మల్ గా రోడ్ లెక్క ఉంటే చెప్తారు ఒకవేళ అయితే గానీ ఈ ట్రాక్ ఏమైనా ఉందనుకో ఇట్లా రోడ్ లెక్క మంచి ఆరామ్సే దంచుగా పోవచ్చు ఇది వచ్చేసి గుంతలు ఉంది కదా ఇంకా ఎక్కువ టైం పడుతుంది వన్ మినిట్ కంప్లీట్ అయింది ఇప్పటికి ఒక్క ల్యాప్ కూడా ఫినిష్ కాలేదు జోలో చిప్ వాడే తింటాడా ఆయన రెండు ల్యాప్లే మొన్న తినేగా
గుంటలు బాగున్నాయి గుంటలు ఇవి. ఒరే 2 నిమిషాలు అయిపోయింది, ఆల్రెడీ ఒక పౌలు అయినావు. ఎన్ని పౌలు అయినాయిరా? ఒక్కసారి అయితే అయిందా మొత్తం 2 పౌలు. బాగా గడ్డలు ఉన్నాయి, బాగా గడ్డలు ఉన్నాయి. నాకు తెలిసి వీడు ఇదే స్పీడ్తో కనుక పోయినట్లయితే ఎంత లేదన్నా కానీ 5 మినిట్స్ కాదు 10 మినిట్స్ పడుతుంది ఓన్లీ 2 ల్యాప్స్కే. ఎన్ని పౌలు అయినావురా? పౌలు ఒక్కటి కావాలి. రావు తప్పుకొని జల్దీ పోరా. బండి అబ్బా దెబ్బలు, అబ్బా దెబ్బలు ఆస్తున్నాయి. అబ్బా బండి ఒక్క ల్యాబ్ ఫినిష్ చేసేసరికి 3 మినిట్స్ అయితే టైం పట్టింది. కంపేరిటివ్లీ మనకి కొద్దిగా తెలిసింది కాబట్టి ఎట్లా పోవాలి ఏం కథ అని చెప్పేసి నాకు తెలిసి నెక్స్ట్ రౌండ్ ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేస్తాడు కావచ్చు. అలా ట్రాకే అట్టున్నట్టున్నది రా, మనకు అట్లా అనిపిస్తుంది ఇడికంచి చూస్తే. అంటే గీడ ఒక్కినారు కదా, ఒకటి ఇదొకటి 2. ఘోరం భయం అవుతుంది బండి నడపాలంటే. ఫస్ట్ టైం ఇది నడుపుడు. అబ్బా 3 minutes 53 seconds. సెకండ్ ఓడరా నువ్వేనారా? నేనే అండి. బండి నడపడు కానీ దెబ్బలు తాకుతుంది. ఇంకా ఇంజన్ ఉందిగా. అబ్బా అబ్బా అమ్మ తోడు ఘోరంగా దెబ్బ తాకుతుంది. అబ్బా ఏం తాకిందో ఘోరంగా తాకింది. అమ్మ తోడు ఆపురా. సో తాజ్ ఖాన్ టైమింగ్ వచ్చేసి ఎంత అంటే 5 minutes 32 seconds లో అయితే ఫినిష్ అయితే చేసిండు వన్ టార్గెట్ మీరు చూడొచ్చు. సో 5 minutes 32 seconds లో వీడు ఫినిష్ చేసిండు కదా, ఇది వచ్చేసి డెడ్ లైన్. సో దీనికంటే అందరు తక్కువ టైంలో ఫినిష్ చేసుకుంటే వాళ్ళందరూ సేఫ్ వీడు తింటాడు. ఒకవేళ వీనికంటే వాళ్ళని ఎక్కువ టైం తీసుకురా అంటే ఆబ్వియస్లీ వాళ్ళే తింటారు.
5 minutes 32 కాదు 5 minutes 32 కాదు ఇంకా యాడ్ చేద్దా పౌలు ఎన్ని పౌలేనే నేను చూసిన అయితే 2 ఒకటి ఆడ ఒకటి ఈడ గీడ అయిందిరా మేము చూసినప్పుడు అయింది 4 ఫౌల్ అయ్యిండు మొత్తము సో 2 minutes దీనికి యాడ్ చేయాలి కాబట్టి 7 minutes 32 seconds యాడ్ సెకండ్ ప్లేస్ లో మచ్చగాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు 3 2 1 స్టార్ట్ గో పొక్కలు ఘోరంగా అబ్బా 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 గిటేడే నీ అవ్వ అవ్వ 1 minute కంప్లీట్ అరే నువ్వు లేట్ అయినా ఏం భయపడకు వాడు నీకన్నా లేట్ వస్తుంది ఆల్రెడీ 1 minute కంప్లీట్ అయింది ఆడ మలుగుతలేదు ఆడ మలుగుతలేదు అసలు దీని ట్రిక్ ఏంటంటే పోతుంటేనే స్పీడ్లు ఉన్నప్పుడే మెల్లగా మలపాలి ఒకవేళ నేను అక్కడ ఆపి కింద మొత్తం రౌండ్ చేస్తా అంటే అది ఉల్టా పడుతుంది రైట్ దింపితే లెఫ్ట్ పోతే లెఫ్ట్ దింపితే రైట్ పోతుంది అట్లనే అయింది మన స్టార్ట్ అయితే స్టాప్ ఏమైంది స్టార్ట్ ఇప్పటి వరకు అయితే ఒక్క ఫౌల్ కాలేదు గడ మూలకు మలుగుతలేదు బండి మచ్చాన్ టైమింగ్ వచ్చేసి 3 minutes 20 seconds ఇప్పటి వరకు వాడు ఇదే టైంతో పోయినా వాడు ఇదే టైంతో పోయినా కానీ వాడు ఓడిపోతాడు వీడికి వెళ్తాడు వానికి ఏం టైమింగ్ ఏడా చెప్పకుర్రి వీడు 1 నిమిషం వేస్ట్ అవుతుంది వాడు ఒక్క ఫౌల్ అయినా వేస్టే ఇక రాని కమాన్ మచ్చా గెలవాలి నువ్వే గెలవాలి ఫౌల్ అయినా ఫౌల్ ఒక్కడి అరే వాడు చూడవు వాడు గెలుతున్నా ఓడిపోతున్నా అన్న టెన్షన్తో ఎట్లా అవుతుండో 4 minutes 39 seconds ఫినిష్ ఎత్తున్నాడు ఈ ఎత్తేసుడు ఎక్కువ బాగా ఎత్తేస్తుంది మొత్తం ఎవడన్నా తింటే మాత్రం పక్క కక్తాడు
నేను నీళ్ళు వేయాల పక్క, అందుకే సేఫ్. అబ్బా ఈగును వస్తుంది. 5 minutes అయింది, ఇంకా 2 minutes లో ఫినిష్ చేస్తా. చెయ్యర్రా అదే పీడెక్కిస్తున్నారు రాజ్జా. సేఫ్ అవుతాడు కదా తాజుగాడు. టైం లేట్ అయినా సరే కానీ ఫౌల్ కావద్దు. వాడు కెమెరా సెట్ చేస్తాడు. ఫౌల్ అయిందంటే కథమే. ఇది ఒక్కటే బాగా డిస్టర్బ్ చేస్తుంది. వాడు ఇంకెంతో టైం ఉంది అనుకుంటుండా, లేకుంటే టైం తెలుస్తలేదా? లేకుంటే మంచిగా ఓడిపోతే నాకనే జోలసిపోతా అనుకుంటుండా. అరే ఇంకా 2 నిమిషాలు వాడు ఫినిష్ చేసిండు అనుకో, వాడు విన్ను, లేకుంటే నువ్వే సేఫ్. ఫౌల్ కావద్దు ఎటు పెట్టి. కుక్కలు బాగున్నాయి, కుక్కలతోటే ఆగమవుతుంది అంతా. ఆగుతలేదు, బ్రేక్ పడతలేదు, ఉరుకుతూనే ఉంది రేసు. అయిపోయింది, వాడు ఒక్క ఫౌల్ కాలేదు, టైం అయిపోయింది. సో మచ్చగాడు కనుక గాయస్ మీరు చూసినట్లయితే 7 minutes 57 secondsలో 1 రౌండ్లో అయితే ఫినిష్ చేసిండు 2 ల్యాప్లు. సో ఇప్పటి వరకు విన్నర్ వచ్చేసి ఎవరు అంటే తాజాడు, లాస్ట్ వచ్చేసి ఎవడు అంటే వీడు ఏం ఐడియా చేసిండు అంటే మొత్తమే పౌల్ కావద్దు అన్నట్టుగా ప్లాన్ చేసిండు, కానీ ఆ పౌల్ ఆ సేఫ్ చేస్తూ వీడు రొటేషన్ ఏదైతే ఉందో అది బాగా స్లో చేసిండు. నువ్వు బండి ఎందుకు ఆఫ్ చేస్తున్నావు మరి? నీ మిస్టేక్ అది. అరే నువ్వు బండి ఆఫ్ చేసినావరా? ఇంకెట్లా పట్టిందిరా మరి? నడిపోతలే. స్టార్ గాడు చూద్దాం ఎంత టైంలో ఫినిష్ చేస్తాడు ఏం కదా అని చెప్పి. 3, 2, 1 స్టార్ట్. చాలా చేతో స్టార్ట్ చేస్తుండు. ఘోరంగా ఎత్తేస్తుంది మొత్తము. 1 minute అస్సలే కాదు. 1 minute లా నాకు తెలిసి రోడ్ ఉంటే కంప్లీట్ అవుతుండే కావచ్చు, కానీ 1 minute లా ఇలా అయితే అస్సలే కాదు. కాలుతో ఆపుతుండు వాడు బ్రేకు. ఒక్కల దిగబడి వెళ్తేనే లేదు. కొద్దిగా ఇట్లా దూరంకైనా పెట్టాడు, దగ్గరికైనా పెట్టేవారు కదా అని వాళ్ళు ఇరుక్కపోయిండు.
ఇక్కడ ఒక్క దగ్గర దమ్ము దమ్ము ఎత్తుంది మలుగుతలేదు. ఇప్పటికైతే ఒక్క పౌలు అయింది, మెల్లమెల్ల అవుతున్నాయి. ఒక్క పౌలు అయింది అంతే ఇప్పటికే. కాలే కాలే పౌలా పౌలా పౌల్ 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 పౌల్. రెండు పౌలైనాయి అంతే. కాలే కాలే ఫాల్ 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 ఫాల్. రెండైనాయట్రా మరి. ఏమో వాడు చెప్తాను కదా ఆయన అయిండేమో. రెండైనాయట. ఓ ఇప్పటిదాకా దీన్నే మరగలేదు, మంచిగా మరిగింది. ఒక్క పౌలు అయ్యేది. కాలే కాలే ఈ మలుగుడేమో కానీ పౌలైనా అయిపో దమ్మదమ్మ అవుతుంది. కాదు అసలు గడకు అంతగానం లేట్ ఎందుకు అవుతుంది రా మూల మీద? నీకు కనబడుతుందా? అది స్టార్ట్ చేసి ఉన్నప్పుడు వెనకకు పోదు, దాన్ని ముత్తుకంత ఎక్సిలేటర్ పెట్టినాం అన్నట్టు. అయింది నల్లి అన్నాడు వేస్ట్. ఒకరికి మళ్ళీ ఒకరికి పోతుంది. జెండాను గుర్తే ఎక్స్ట్రా పవర్ పెట్టేది జెండాను గుర్తిందో పెట్టేది కారా 1 మినిట్ పెట్టేది 4 3 కాలే 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 జరుగు జరుగు గుర్తా అయితే దారా నువ్వు ఎన్ని నిమిషాల్లో ఫినిష్ చేసినా అనుకుంటున్నావురా? 5 minutes 12 seconds అలా ఫినిష్ చేసిండు. ఆనెస్టీ చెప్పి ఎన్ని ఫౌల్ చేసినావు? 4 ఫౌల్. 4 ఫౌల్ అంటే సేఫ్, అట్లయినా సేఫ్ వీడు. మనోడు వచ్చేసి 4 ఫౌల్ చేసిండు కదా, 2 minutes మనం వీని టైంకి యాడ్ చేసినట్లయితే 7 minutes 12 seconds లా ఇది ఏదైతే రౌండ్ ఉందో ఏదైతే ఫినిష్ అయితే చేసిండు. సో మొత్తానికి ఇప్పటి వరకు విన్నర్ వచ్చేసి ఎవడు అంటే కోతిగాడు. సో లాస్ట్ వచ్చేసి ఎవడు అంటే మచ్చగాడు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను పార్టిసిపేట్ అవుతున్నా, చూద్దాం నేను టైంలో ఫినిష్ చేస్తే ఏంది అని చెప్పేసి. ఎందుకు మొత్తం కాబట్టి మలిపి చేసేవాడికి అంతా ఓకే కానీ టైర్ ఎందుకు పంక్చర్ వేసుకొచ్చినావు? ఇటు రాదు. ఈ టైర్ మీరు చూసినట్లయితే మొత్తం కూడా పంక్చర్ అయితే అయింది. సో ఫస్ట్ ఈ టైర్ని చేంజ్ చేద్దాం, తర్వాత మళ్ళీ మన రేస్ని అయితే రీస్టార్ట్ చేద్దాం.
ఇప్పుడైతే అన్న స్టార్ట్ అవుతుండు. 2 డిసడ్వాంటేజ్లు అవుతున్నాయి మాకు. అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బ్రేక్ ఇరిగిపోయింది, నెక్స్ట్ టైర్ పంక్చర్ అయింది. అట్నే పోతున్నాం కదా దాన్ని. రెడీ 1 2 3 స్టార్ట్. ఒక్కడే దిక్కు పోతుంది, పంక్చర్ అయ్యే వరకు సంబంధిస్తుంది. బ్రేక్ లేదు మళ్ళా, బండి మొత్తం గుంజుతుంది. కంట్రోల్ కాదు. సేమ్ టు సేమ్ గో కార్టింగ్ లో ఫీలింగ్ ఎట్లున్నా అట్లనే ఉన్నది డిట్టు. వన్ మినిట్ కూడా కాలే. అజ్జా అజ్జా మొదలు. ఇప్పటివరకు అయితే నాకు తెలిసి అందరికంటే ఫాస్ట్ పోతున్నా. కేంద్రాయ పోతుందో మస్తు అనిపిస్తుంది. చూసుకో టైర్ కింద కూడా మాటలేదు. చూసుకో టైర్ చూసుకో. నువ్వు అనుకుంటే ఏంది కానీ అది కెమెరా ఏర్పడదా? ఏదో పట్టుకోమన్నది. బాబాయ్కి ఉన్నట్టే నెక్స్ట్ 2 మినిట్స్ అయింది. గిడు చూడు 2 మినిట్స్ అయింది. పౌలు ఒక పౌలు అయినా ఈ ఒక్క తాడ మనం అడ్జస్ట్ చేసుకున్నాం అనుకో. పోలే 2 పౌళ్ళు 2 పౌళ్ళు 2 పౌళ్ళు. టైం ఆపుర్రా, పెట్రోల్ పై పలిపోయింది. టైం వేస్ట్ అవుతుంది. అచ్చా మొత్తం లుక 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 అయింది ఇది. నాకు తెలిసి దిస్ రౌండ్ విల్ బి లాస్ట్ వీడియో. టైం ఎంత? 3:39. 4:39 3:39 అంటే మరి ముందుగా 4:39 చెప్తున్నా. 2 పౌళ్ళు అయినా 2 పౌల్ కానీ అయినా సెకండ్ ఫస్ట్ ల్యాప్ లో ఒక్కటి కాలే. కెమెరా చూసుకోరు కాదు 3:39 అనగానే ఇంత చెప్పులు వచ్చా అనుకున్నా. ఇది చూపిపోతే అయిపో. 4:39 టైం. 4:39 లో ఉండుంటే కాకపోతే 2 పౌళ్ళు అయినాయి కదా. సో ఇప్పుడు నా టైమింగ్ వచ్చేసి ఎంత అంటే 5:39. లాస్ట్ ప్లేస్ లో బాబాయ్ పార్టిసిపేట్ అవుతుండు. సో చూద్దాం వాడింత టైంలో ఫినిష్ కదా అని చెప్పేసి. లాస్ట్ రౌండ్ లో బాబాయ్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. 3 2 1 స్టార్ట్. అజ్జా 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 అజ్జా
బాబాయ్ అది బ్రేక్ రాదు చక్క ఇళ్ళలో పోతాడు కావచ్చు నాకు తెలిసి అచ్చా బాబాయ్ పోయినవురా అచ్చా బాబాయ్ బాబాయ్ జర్ర మిస్తారు అచ్చా జర్ర పక్కన వాడు ఏమైందిరా కంట్రోల్ కాలే అది ఎక్సెటర్ ఏంది అది ఏడుకోపోయినాడు లేవు 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 దిగు టైమర్ నడుతూనే ఉంటుంది టైం వేస్ట్ అంతా ఎందుకు నువ్వు అవుట్ ఆఫ్ ది పార్క్ ఎందుకు పోయినావు గాడు చూడాగు ఒరే 41 సెకండ్స్ అంటే ఇంకా నువ్వు రేంజ్లో ఉన్నావు మాగెళ్ళవచ్చు మళ్ళీ స్టార్ట్ చేస్తాం టైమర్ 3, 2, 1 స్టార్ట్ గాడు చూడాలి ఎడో మొత్తం దింపిండు బాబాయ్ మొత్తం దింపిండు అట్లా 3, 2, 1 స్టార్ట్ పోరా బాబాయ్ కూడా అచ్చా డేంజర్ వాడు చక్కగా పొక్కల వాడు జర్ర అయితే ఆఫీస్ వెనక గుంజు ఇంకా గెలిచే ఛాన్స్ ఉంది నీకు కాలే 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 వన్ ఎట్రో అరే ఏం కాదు బాబా లైన్ ఎక్కి రెండు బాళ్ళు తాజ్గా నువ్వు మంచిగా నడిపినావు కదరా తాజ్గా మంచిగా నడిపిండు నువ్వు 4-wheel డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇల్లే ఏంది నాకు కూడా లేదు బ్రేకు ఇవి పట్టుకోరా జర్రా జర్ బాబాయ్ గాడు బ్రేక్ లేదు అందుకనే పోతలేదు అంటాడు నేను నడిపి చూపిస్తావు ఇంత మంచిగా పోతుంది ఏందిరా బ్రేక్ ఎందుకురా బ్రేక్ కిస్లే ఇంత మంచిగా పోతుంది ఇయో బాబాయ్గా నడిపోతలేదు నీకు కరెక్ట్ చెప్పానంటే ఆపరేట్ చేస్తారు గిడి పోయింది మంచిగా మొత్తం ఫినిష్ చేసినా అది ఇక చక్క పెడితే పోతావారా చాలా మెల్లే ఓరా ఆరామ్సే మంచిగా పోవచ్చు గంత మంచిగా వేసాను ఇప్పుడు ఎటాటి నడిపిన మెల్లేవో ఆక ఒక్కసారి ఎక్సలేటర్ దుయ్య నీకు మెల్లే ఎక్సలేటర్ తీసుకుంటావో కదా మెల్లేవో అని आप इन्हें आप एक्सलेटर आंधा केन की तरह एक्सलेटर मेले वन 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 बंडी मस्त है नहीं కాంత మంచిగా పోతుంది బాబాయ్ గాడు కాంత
గంట మంచిగా పోతుంది బాబాయ్గా. ఎన్ని నిమిషాలు అయిందా ఫస్ట్ ల్యాప్? 5 minutes 21 secondsలో ఫస్ట్ ల్యాప్ కంప్లీట్ అయింది. కాకపోతే 3-4 ఫౌల్ అయినాయి కదా. వాడు నాకు తెలిసి ఇన్ టైంలో ఒకవేళ ఫినిష్ చేసినా కానీ కాదు, ఫినిష్ ఇన్ టైంలో అసలు ఫినిషే కాదు. వాడు మొత్తం ఫినిష్ చేసినా కానీ ఫౌల్ వల్ల ఓడిపోతాడు వాడు ఖచ్చితంగా. 5 పౌలు పొక్కల వర్రవాడు జర్ర అయితే. షెట్ కెట్రా ఎక్కిస్తావరా షెట్ మీదకి. నీకు కంట్రోల్ చేయొత్తలే అసలు దేని కరెక్ట్ చెప్పానంటే. కీడు ఎట్లా నడిపిండ్రా మంచిగా, ఎట్లా నడిపిండి మంచిగా. టక్కన ఉరికి జోలచిప్పి తీసుకొచ్చి అప్పంచాలి భయపడతా ఉన్నాడు. రామన్న వదలు కావచ్చు అని కేకులు అట జోలచిప్పి తిందని కీ అన్నట లాస్ట్ కు కారం కాకుండా. బాబాయ్ అంత మంచిగా పోతుంది అది. ఫినిష్ చేయలే కానీ అన్నిటికంటే క్రేజీ థింగ్ ఏంటి అంటే ఈ ఛాలెంజ్ లా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడు గెలుస్తారని చెప్పేసి వీడు గెలిచిండు అంటే సేఫ్ అయ్యిండు. సో ఛాలెంజ్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను, సెకండ్ ఎవర్రా అందరూ సెకండ్ మీరు అందరూ మీరు తీగా 7:30 అందరు తింటారు అంటాము. నేనేం తింటాను సేఫ్. గట్లా తినొద్దురా మొత్తం తిని ఒక్కడే పారే. కమ్ముందా కూటు కిట్టు అప్పుడు మంచిగా వస్తుందా వాడు జోలో చిప్పు తిన్నాక. ఇగో కిట్టుగాడు వీలాయక అర్ధగంట తర్వాత పొక్కలాగా పోయి ఉంటేవాడు. ఏయ్ కిట్టు చెర్ర అయితే పొక్కల వాడరా. బాబాయ్ గారు రిప్ అయిపో, రెస్ట్ ఇన్ పీస్. ఎకరా ఇప్పుడే ఎకరా ఇక్కడ కొట్లాడుకుంటారు. రియాక్షన్ కావాలి మాకు. మొన్న తాగాంటిగా జొలచి తిన్నాడు ఏమన్నాడు రే ఇప్పుడే తాగితే కారం అవుతుంది, కారం ఎక్కువ అవుతుంది, ఇప్పుడు తాగొద్దు వాటర్ అన్నాడు. ఇప్పుడేమో డప్పు కొడుతుండు. వాడు కొడతారా రే ఈరా. సో మొత్తానికి గాయ్స్ ఇది మేము చేసిన బగ్గీ రేసింగ్ ఛాలెంజ్. దీంట్లో వచ్చేసి బాబాయ్ గారు మొత్తం ఘోరం ఓడిపోయాడు. వాడు సేఫ్ అవుతాడేమో అనుకున్నా, వాడు జోడిచి పినిపిద్దామని ఉండే నాకు. కాకపోతే వాడు గెలిచిండు, వీడియో ఓడిపోయాడు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. వాడు అంతగానం మేము అదెందుకు చేస్తామంటే కొట్టుడు తిట్టుడు ఎందుకు చేస్తామంటే వాడు చూడు రేపు వీనికి జోలొచ్చి కారం అయితే తీసుకొస్తే వాడు తింటుండది. ఒరే బాబాయ్గా కేక్ వాడు తింటుండు. ఈరా వారికి అయిపోయినది.